అలానే మీ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన ప్రతి ఒక్క మూవీ సూపర్ హిట్. అట్లీస్ట్ ఒక్కటి కూడా అంటే ఎవ్వరూ విమర్శకు పాలవ్వలేదు. అంత గొప్పగా ఎలా తీశారు ఇద్దరు కాంబినేషన్లో వచ్చినాయి ఎస్పెషల్లీ? అంటే దట్ ఈస్ అంటే సి వి స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ద బిగినింగ్, లైక్ సాయి టైంలో కానీ ఛత్రపతి టైంలో కానీ ఇట్ వాజ్ లైక్ వీ స్పెంట్ లాట్స్ ఆఫ్ టైమ్ టుగెదర్ అండి. అంటే లైక్ ఈజ్ వెరీ గుడ్ ఎట్ టెల్లింగ్ స్టోరీస్ అండి. అంటే ఈ కీప్స్ నరేటింగ్ వాట్ ఎవర్ ఇస్ ఐడియాస్. సో అదేంటంటే సో వీ హ్యావ్ డెవలప్డ్ అ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఈచ్ అదర్. అంటే ఎలా అంటే ఆయన ఏదన్నా ఈ షార్ట్ ఇలా తీద్దామని అనుకుంటే ఐ నో వాట్ ఈస్ థింకింగ్ ఇన్ హిస్ హెడ్. అంటే ఆయన ఏం ఆలోచిస్తున్నాడు, సో వాట్ కైండ్ ఆఫ్ ఎ ఫ్రేమ్ ఐ షుడ్ గివ్. సో దట్ వీఆర్ ఆల్వేస్ వర్కింగ్ ఆన్ సింక్. సో లైక్ ఆ సింక్ చాలా బాగా జరుగుతుంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో లైక్ వాట్ ఎవర్ ఈస్ థింకింగ్ ఐఎమ్ ఇన్ అ పొజిషన్ టు రీప్రొడ్యూస్ ఇట్. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో మీరు ఇద్దరు కలిసి చేసేటప్పుడు ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు? సి అండి, లైక్ ఫైనలీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎక్స్పెరిమెంట్స్ అండి. ఎలా అంటే లైక్ సి నాకు తెలిసి ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ స్టోరీ టెల్లింగ్. సో ఒక సినిమాలో ఒక స్టోరీ ఇలా కన్వే చేయాలంటే దానికి ఏం చేయాలి, సో వాట్ బెస్ట్ వీ కెన్ డూ. సో అది దానికోసం లైక్ వీఆర్ ఆల్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. అంటే ఇది ఓకే దీంట్లో నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలి అని ఫిక్స్ అవ్వకుండా స్టోరీకి ఇది అవసరం, ఇది ఎలా చేయాలి, వాట్ బెస్ట్ వీ కెన్ డూ. సో దట్స్ వాట్ ఐ హావ్ ఆల్వేస్ బీన్ డూయింగ్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ సక్సెస్ఫుల్. సో ఒక్కోసారి అది ఎక్స్పెరిమెంట్ లాగా అయిపోద్ది, ఒకసారి ఇట్ వర్క్స్ వెరీ పర్ఫెక్ట్లీ విత్ ద స్టోరీ. సో ఐఎమ్ విత్ మై కెమెరా వర్క్ ఏంటంటే ఈ కథని అద్భుతంగా ఎలా చెప్పగలుగుతాము, వాట్ మ్యాక్సిమం వీ కెన్ డూ అన్నది వీఆర్ ట్రయింగ్ టు.